అప్పుడు 2.5 ₹2 ప్లేన్ వచ్చి ఇవాళ 2.5 రూపాయలా? అంతే ఉంది. ఇప్పుడు మామూలు మన దగ్గర ఎక్కువ ఐటమ్స్ దొరకవు కదా? ఏముంటుంది సార్ చెప్పండి. పెసరట్టు, ఉప్మా, ఉల్లిపాయ ప్లేన్, అంతే అంతే. ఇడ్లీ హాయ్ అండి, అందరికీ శుభ సాయంత్రం. నేను మీ హరి. యాక్చువల్ గా విషయం ఏంటంటే మీ అందరికీ గుడ్ ఈవినింగ్, బట్ నాకు మాత్రం గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం అయితే ఉదయం 6:30 అవుతుందండి. ఎందుకు గుడ్ మార్నింగ్ అంటే నేను ఈ రోజు పొద్దున్నే 6:30 అవుతుంది కదా. ఇప్పుడైతే మీ అందరికి విజయవాడ సిటీలో ఓల్డెస్ట్ హోటల్ అంటే విలేజ్ టైప్ ఉండే హోటల్ చూపిద్దామని చెప్పేసి నేనైతే ఇక్కడికి అయితే వచ్చానండి. పేరుకే విజయవాడలో ఉంటది కానీ బట్ మొత్తం అంతా కూడా విలేజ్ వైబ్స్ అన్నమాట. ఈ హోటల్ చుట్టూ ఈ హోటల్ అంతా కూడా మొత్తం లోపల గానీ మనకి టిఫిన్ రెడీ చేసే బాబాయ్ గానీ అక్కడ మనుషులు గానీ చాలా చాలా బాగుంటది అండి. ఇక్కడ అట్మాస్ఫియర్ కానీ ఈ ఫీలింగ్ అయితే వేరే లెవెల్. ఈ హోటల్ పేరు సాంబయ్య హోటల్ అండి. ఎక్కడ ఉంటదంటే మన విజయవాడ గొల్లపూడి వన్ సెంటర్ పక్కనే క్రాస్ రోడ్స్ రెస్టారెంట్ ఉంటది. దీనికి ఆపోజిట్ లోనే ఉంటది అన్నమాట. ఇక్కడ ఈ బోర్డు ఉంటది. ఇదిగోండి ఈ హోటల్. ఇక్కడ చూసారు కదా సాంబయ్య హోటల్ అని చెప్పేసి ఉంది. ఇదే హోటల్ అనమాట. మేమైతే ఏం చేస్తామంటే అట్నుంచి అలా యూటర్న్ తీసుకొని రావాలంటే మళ్ళీ గుంటుపల్లి ఇబ్రహీంపట్నం దాకా వెళ్ళిపోవాలి. అందుకని చెప్పేసి మనకేంటంటే కొద్దిగా 1 వే తీసుకొని ఇలా వచ్చేస్తాం అన్నమాట ఈ హోటల్ దగ్గరికి. అయితే పొద్దున్న కాబట్టి నేను ఇలా 1 వేలో వచ్చాను. మీరైతే అస్సలు రాకండి. కొద్దిగా లేట్ అయినా యూటర్న్ తీసుకొని మాత్రమే రండి. ఇంతకు ముందు అయితే ఈ హోటల్ రోడ్డు మీద ఇక్కడ ఉండేదన్నమాట. ఇప్పుడైతే ఇది ఖాళీ చేసేసి ఈ లోపలికి అయితే పెట్టారు ఎంట్రన్స్లో. ఇదిగోండి ఈ హోటల్ అయితే ఇది. అదిగోండి ఆయనే బాబాయ్ గారు, సాంబయ్య గారు అంటే ఈ బొడ్డోడాల్లో బాబాయ్ గారు వాళ్ళ మనవాళ్ళు అంట. ఇదిగోండి బాబాయ్ గారు ఇడ్లీ వేస్తున్నారు ఇక్కడ. బాబాయ్ నమస్తే, బాగున్నారా? బాబాయ్ నవ్వుతా ఉండి మంచి మంచి ఇడ్లీలు వేస్తా ఉంటే ఆ ఫీలింగే వేరండి బాబాయ్. ఇక్కడ మామూలుగా ఉండదు. అక్క ఏంటక్క ఫోటోల్లో పడాలా? పడుద్దాం. అదిగోండి ఇడ్లీ. బాబాయ్ 1 మ్యాన్ ఆర్మీ అనమాట. ఇక్కడ ప్రొఫెసర్ గారు ఏంటండి జస్ట్ మన వీడియోస్ చూస్తారంట. సార్ అయితే మనల్ని అప్రిషియేట్ చేస్తున్నారు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు ఫీడ్బ్యాక్స్ వెరీ గుడ్ అప్రిషియేషన్ ఆఫ్ సార్ టు ద యూత్. ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ టు నో వేర్ ఇట్ ఈస్ గుడ్ అండ్ వేర్ ఇట్ నాట్ గుడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. మీరు వీడియోస్ చూస్తారంటే నిజంగా నాకే చాలా హ్యాపీ అనిపించింది. చూస్తాను, అప్పుడప్పుడు వస్తా కూడా. మీది వీడియోస్ పెడితే నేను అవునా వస్తుంటా. అది తెలుస్తుంది ఎక్కడ ఉంది ఆడ హోటల్ కూడా తెలవట్లా. అవును సార్, తెలుస్తుంది. వెరీ అప్రిషియేటివ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఇప్పుడైతే టైం 7 అవుతుందండి. జస్ట్ ఇప్పుడిప్పుడే జనాలు వస్తున్నారు. ఇంకొక ½ అన్ అవర్ అయితే మామూలుగా ఉండదన్నమాట. ఇక్కడ ఫుల్ బండ్లు ఉంటాయి. ఇక్కడ నుంచి మొత్తం ఆ చివర లోపల కూడా కూర్చుంటానికి ఉంది. ఇక్కడ కూడా ఫుల్ జనాలు ఉంటారనమాట. బాబాయ్ పెసరట్టు వేస్తున్నారు. పెసరట్టు మినపట్టు స్పెషల్ అనమాట ఇక్కడ. బాబాయ్ ఏంటంటే స్పెషల్ పెసరట్టు వేసినా మినపట్టు వేసినా ప్లెయిన్ చెప్పినా సరే దాంట్లో కొద్ది ఉల్లిపాయలు కూడా వేస్తారు. బయట ఎక్కడ ఉండదు మీకు, ఇక్కడ తప్ప. ప్లెయిన్ దోశలు ఉల్లిపాయలు వేస్తారు బాబాయ్. అలాగే స్పెషల్ పెసరట్టు ఉప్మా కూడా చూడండి మామూలుగా ఉండదు. పెసరట్టు రెడీ. బాబాయ్ మేమంటే రెగ్యులర్గా వస్తాం కానీ మామూలుగా అసలు కొత్తగా చూసే జనాలకి ఏమన్నా చెప్పండి బాబాయ్. ఎప్పుడు పెట్టారు అసలు మీరు? నేను పెట్టి 30 సంవత్సరాలు దాటింది. 30 సంవత్సరాలు అంటే ఎప్పుడో మేము పుట్టినప్పుడు పెట్టారు అయితే. మరి 30 ఏళ్ళు కరెక్ట్గా. 30 సంవత్సరాలు. చాంద్రం నుంచి చాలా మంది వస్తారు. అప్పుడు రేట్లు ఎంత ఉంది? ఇప్పుడు ఎంత? అప్పుడెంత ప్లేట్ ఇడ్లీ ₹10. ఇప్పుడు వచ్చి దాదాపు ప్లేట్ ఇడ్లీ ₹5 అప్పుడు మీరు పెట్టినప్పుడు. ఇప్పుడు ₹30. అప్పుడు 2.5 ప్లేన్ వచ్చి ఇవాళ 2.5 రూపాయలా? అప్పుడు అంతే ఉంది. ఇప్పుడు మామూలు మన దగ్గర ఎక్కువ ఐటమ్స్ దొరకవు కదా? ఏముంటుంది సార్ చెప్పండి. పెసరట్టు, ఉప్మా, ఉల్లిపాయ ప్లేన్, అంతే. ఇడ్లీ అంతే. ఏదైనా సరే ₹30. ఉప్మా మాత్రం
40, ఉల్లిపాయ 50. అది అంతే, ఇంకేం దొరకదు, సింపుల్ మెనూ. ఎందుకు బాబాయ్ అంటే వేరే పెట్టకపోవడం వేరే ఐటమ్స్ పెడితే కారణం ఏం లేదు కానీ ఈ పూరీకి ఆయిల్ బజ్జీలు. గురించి, పూరి బజ్జీ ఎత్తే అదే ఆయిల్ వేస్తారని మాకు ఇది ఎట్ట అలవాటు అయిపోయింది ఫ్రెష్గా. అదే బాబాయ్ సంగతి అయితే. ఆ. కానీ ఏ టేస్ట్ వాటిలో అయినా పూరి వేసిన నూనె పునిగేసిన నూనె వాడతారు. అంటే మామూలుగా ఇప్పుడు నీ దగ్గరికి వచ్చి అడుగుతారు కదా నిన్న వచ్చినప్పుడు బాబాయ్ ప్లేట్ మసాలా దోశ లేదా ఇంకోటి దోశ అని అడుగుతున్నారు. అడిగినా మసాలా కూడా ఉండదుగా. ఏం పెట్టాలి, ఇవే ఈ 3 ఐటమ్స్ పెసరట్టు, పెసరట్టు ఉప్మా, ఉల్లిపాయ అట్టు, ఇడ్లీ ప్లెయిన్ అట్టు అంతే. బాబాయ్ దగ్గర ఉండేది 30 రూపాయలు, 40, 50 అంతే. అంతేనా బాబాయ్? అంతే. అది బిజీ అయిపోతుంది, ఫుల్ జనాలు కూడా వచ్చేస్తున్నారండి. బాబాయ్ మర్చిపోయాను, టైమింగ్స్ ఏంటి? ఉదయం 6:30 అయిపోయేసరికి 10:30. 10:30 క్లోజ్ ఇంకా 10:30 ఏం ఉండదు. మామూలుగా అయితే ఒక్కోసారి నేను వచ్చినప్పుడు అయితే నేను మ్యాక్సిమం ఇక్కడికి వస్తాను రెగ్యులర్గా. ఒక్కోసారి 9:30 కూడా అయిపోద్ది మూమెంట్ని బట్టి బాబాయ్. 9, 9:30 కూడా ఒక్కోసారి అయిపోద్ది. 10:30 మ్యాక్సిమం అంతే. అక్క తింటాక ఒక ప్లేట్ ఇడ్లీ ఉండి అక్క. ఇదేంటక్క టమాటానా? టమాటా కారపొడి. కార్పొడి వద్దులే. మీరు ఏ హోటల్కైనా వెళ్ళండి, ఇలాంటి గట్టి చట్నీ అయితే మీకు మ్యాక్సిమం ఎక్కడో 1-2 చోట్ల తప్ప ఎక్కడ దొరకదు. ఇక్కడైతే ప్రతిరోజు ఉంటుందండి, అదిరిపోద్ది. మరి ఇడ్లీ అండి, హైదరాబాద్లో నేను విన్నది ఏంటంటే లింగయ్య ఇడ్లీ అని ఉంటుందంట కదా, అది చాలా ఫేమస్ అని నేను చాలా ఈ వీడియోస్లో చూశాను. బట్ ఒక్కసారి మీరు ఎప్పుడైనా వచ్చి ఇక్కడ కూడా ఒకసారి టేస్ట్ చేయండి. అంటే దానికి దీనికి కంపారిజన్ అని కాదు, దానిదే ఉంటుంది అనుకోండి. ఇది కూడా బాబాయ్ ఇడ్లీ కూడా మంచి స్మూత్గా చాలా బాగుంటుందండి. వేడివేడిగానే తినాలి ఇడ్లీ. ఇంకైతే టేస్ట్ చేసేద్దాం. ఇదిగోండి ఇలా మంచి గట్టి చట్నీ అద్దుకొని తింటా ఉంటే అబ్బా, నవలాసంలో కూడా నవలాసంలా కరిగిపోద్ది అన్నమాట. అలాగా మన విజయవాడ చుట్టుపక్కల ఎలాంటి విలేజ్ స్టైల్ వింటేజ్ హోటల్స్ ఏమైనా ఉంటే చెప్పండి. చట్నీ చూడండి, అసలు చట్నీ అంటేనే చట్నీ. అలాగే ఇంకోటి గుర్తుపెట్టుకోండి మీరు ఏంటంటే, ఇది ప్యూర్ వెజ్ హోటల్. ఎగ్, నాన్ వెజ్ అసలు ఏమి ఉండవండి. స్వాములు, భవానీలు, మాలేసుకున్న వాళ్ళు అందరూ వచ్చి ఇక్కడ హ్యాపీగా తినొచ్చు. వాళ్ళు ఎక్కువ వస్తారు. ఇక్కడ ఎదురుగా ఏప్సం గుడి కూడా ఉంది. మొత్తం అందరూ ఇక్కడికి వచ్చేస్తారు కాసేపు అయితే. హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకైతే బాగుంటుంది, యూటర్న్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు, డైరెక్ట్ ఇలా వచ్చేస్తారు కాబట్టి ఇక్కడ ఆగిపోవచ్చు. మీరు ఎప్పుడైనా ఇక్కడ తిన్నారో లేదో కామెంట్ చేయండి. ఇదైతే మాత్రం నా రెగ్యులర్ స్పాట్. ఇంట్లో చేయకపోతే ఇక్కడికి వచ్చేస్తా. బాబాయ్ దగ్గర ఖచ్చితంగా తినాల్సింది పెసరట్టు. పిచ్చి ఎక్కుపోతుంది అండి మామూలుగా ఉండే పెసరట్టు అయితే. ప్లెయిన్ తిన్నా బాగుంటుంది, మా పెసరట్టు తిన్నా అదిరిపోతుంది. అలాగే టమాటా చట్నీ ఉంది కదా, ఇది కూడా చాలా చాలా బాగుంటుందండి. టమాటా చట్నీ ప్లస్ ఈ గట్టి చట్నీ రెండు అద్దుకొని తినాలి. నేను ఏదో చెప్పడం కాదు కానీ మీరు సరదాగా ఒకసారి వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి. ఇదేం పెద్ద రెస్టారెంటే కాదు, నేను ప్రమోట్ చేశాను అనడానికి మళ్ళీ బాబాయ్ ఎంత ఇచ్చారు అలాంటివి అన్నీ అడుగుతారేమో. దానికన్నా దారుణమైన క్వశ్చన్ ఇంకోటి ఉండదు. సరదాగా నా ఫేవరెట్ స్పాట్ మీకు పరిచయం చేద్దామని మాత్రం ఈ వీడియో చేస్తున్నానండి. ఇడ్లీ అయితే ఓ పట్టు పట్టేసాం కదా, ఇప్పుడు పెసరట్టు వేయించుకుందాం రండి. బాబాయ్ ఒక ప్లెయిన్ పెసరట్టు ఇవా. అది మళ్ళీ లైట్ ఉల్లిపాయలు ప్లెయిన్ పెసరట్లో. బయట ఎవరు బాబాయ్ ఎవరు అలాగా పెసరట్టు మినిమం 35-40 ఉంది. మళ్ళీ నువ్వు ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, అల్లం మనకి అన్ని నోటెడ్ జనం కాబట్టి ఇప్పుడు లోకల్లో వచ్చేవాళ్ళేగా, రెగ్యులర్గా వచ్చేవాళ్ళు కాబట్టి క్లియర్గా తెచ్చేవాళ్ళు ఉన్నారు. మరి నీకు పర్లేదా? లేకపోతే పర్వాలా, అంటే 30 రూపాయలు వర్కౌట్ అవుద్ది అని మొత్తం మేము చేసుకునేది అదే మొత్తం ఇంట్లో వాళ్ళే. ఇంట్లో వాళ్ళు. అందుకని రేటు మూల. అదే పెసరట్టు కూడా వచ్చేసింది. ఇంకా టేస్ట్ చేద్దాం కొద్దిగా చట్నీ ఇచ్చుకొని. ఇదిగోండి అల్లరి పిల్లడు చట్నీ వేస్తున్నాడు. అబ్బా చూడండి ఎంత క్రిస్పీగా ఉందో చూసారా. ఇది హైలైట్. కానీ మామూలుగా ఉండదులేండి. పొద్దున్నే ఎలాంటి పెసరట్టు తింటా ఉంటే కేక అదిరిపోద్ది. ఇంకా టేస్ట్ చేద్దామండి. మనకు తక్కువ ఉన్నట్టు ఉంటుంది కానీ ఉల్లిపాయలే చూడండి ఎన్ని ఉన్నాయో, ప్రతి పీస్లో తగులుతూ ఉంటుంది. గట్టి చట్నీ హైలైట్ బాబోయ్, మామూలుగా ఉండదు అసలు ఇక్కడ. వద్దా
అల్టిమేట్ అంటే అల్టిమేట్ బాబోయ్. మినపట్టు తక్కువ తింటాను నేను. పెసరట్టు ఇడ్లీ ఇక్కడ నా బాగా ఫేవరెట్. అల్లం జీలకర్ర పచ్చిమిరపకాయలు మామూలుగా ఉండదు ఎవరం. ఏం పేరు నీ పేరు? తాతయ్య ఏమవుతారు? తాతయ్యనా? సంతాతయ్య అది తాతయ్య? సంతాతయ్య. ఎంత కొన్నావు? ఏంట్రా ఏం చదువుతున్నావు? ఫోర్త్. టిఫిన్ ఎక్కడే ఉంటావు నువ్వు రోజు? ఏం తింటావు? ఇడ్లీ బాగుంటుందా? ఇంకేం తినవా? ఇడ్లీ తప్ప పెసరట్టు తినవా? నచ్చుదా నీకు? మామూలు అట్టు పెసరట్టు నచ్చుదా? చట్నీ ఒక ఇడ్లీ వేసుకొచ్చుకోరా, చట్నీ నాకేస్తున్నావు వెళ్ళు. ఈ పెసరట్టు ఆఖరిది లాస్ట్ ఏదైతే ఉంటుందో ఇలా మిగిలిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం జీలకర్ర అన్నీ వేసి ఇలా మడతెట్టాలి. ఇలా మడతెట్టి ఎక్కువ కాదు లైట్గా చట్నీ అన్నమాట, అంతే. ఇప్పుడు తింటే నేనైతే టిఫిన్ చేస్తాను, మా వాడు చెప్పాడు. ఇప్పుడు లోపల జనాలు చూడండి ఒకసారి. ఇది కూర్చోడానికి ఉండే స్పేస్ అనమాట. మా వాడైతే రోస్ట్ మినపట్టు చెప్పాడండి. ప్రవీణ్ ఎలా ఉందో చెప్పరా? బాగానే ఉండిద్దా? రెగ్యులర్ స్పాట్ కాబట్టి మాకు బాగానే ఉంటుందని చెప్తున్నాడు. బాగుందా? ఎప్పటిలానే ఉందా? అయిపోయింది. ఇక మా వాడు కూడా టిఫిన్ చేస్తాడు. బిల్లు కూడా కట్టేసాం, 90 రూపాయలు అయింది. ఇంక వెళ్ళిపోదాం. బిల్లు కట్టాను, కట్టలేదు అనకండి మళ్ళీ, ఓకేనా? అక్క 90 రూపాయలు కట్టేసా బిల్లు. వెళ్ళరానా బ్రో? మనోడి పేరు సాయి. సాయి కదా? బాయ్ సాయి. బాబాయ్ వెళ్ళొస్తా. థ్యాంక్ యూ. మళ్ళీ రేపు కలుద్దాం. అదండి సరదాగా బాబాయ్తో మాట్లాడి సరదాగా మంచి టిఫిన్ అయితే చేశాం కదా. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మన విజయవాడలో కానీ లేదంటే చుట్టుపక్కల ఎక్కడైనా కానీ ఇలాంటి వింటేజ్ హోటల్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే నెక్స్ట్ వీడియో చేద్దాము. లాస్ట్ టైం అడిగాను బట్ ఎవరో అంటే తెలీదో మరి రెస్పాండ్ అవ్వలేదో సరిగ్గా. బట్ ఈసారి వీలైతే ఖచ్చితంగా ఒక కామెంట్ చేయండి, ప్లేసెస్ అడ్రస్ పెట్టండి నాకు డీటెయిల్గా, వెళ్ళి వీడియో చేద్దాం. అది కూడా మీరు కూడా నాతో పాటు వద్దురు కానీ, ఓకేనా? అలాగే ఈ వీడియోని కూడా లైక్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దామండి. ఉంటాను మరి, బాయ్ బాయ్.